టాలీవుడ్ లో దమ్ము ధైర్యం ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. సినిమాల విషయంలో ఆయనకు జడ్జ్మెంట్ పక్కాగా ఉంటుంది. అందుకే ఆయనకు 80% విజయాలు దక్కాయి. ఆయన నిర్మించిన దువ్వాడు జగన్నాథం చిత్రం ఆయన కెరీర్ లో 25వ. ఈ సందర్భంగా నిర్మాతగా సుదీర్ఘమైన కెరీర్ తో దూసుకెళ్తున్న దిల్ రాజు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు. ఆయన జీవితంలో చోటు చేసుకున్న అంశాలు, ఎదురైన సమస్యలను మీడియాతో పంచుకున్నారు. రెబల్ చిత్రం కారణంగా ఓ చిత్రానికి సంబంధించిన కథ మార్చేశామని ఆయన వెల్లడించారు. అదేమిటంటే, నేను నిర్మించిన 25 చిత్రాల్లో దాదాపు 6 చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు, కానీ వాటి వల్ల నష్టపోలేదు. విజయాలతో పాటు ఫ్లాపులకు కూడా నేను బాధ్యత వహిస్తాను. కథ విని నేను ఒప్పుకోవడం వల్లే ఏ సినిమా అయినా ముందుకెళ్తుంది. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అందులో నా బాధ్యత కూడా ఉంటుంది. సక్సెస్ లో కంటే ఫెయిల్యూర్ లోనే నా పాత్ర ఎక్కువ ఉంటుంది. నేను నిర్మించిన చిత్రాల్లో ఫెయిల్ అయిన వాటిలో సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఉండేవి. కొన్ని అవకాశాలను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్లే అవి ఫెయిల్ అయ్యాయి. నిర్ణయం తీసుకునే కొందరు వ్యక్తులు సరిగ్గా స్పందించకపోవడంతో అది జరిగి ఉంటుందని అనుకుంటున్నాను. ఆశించిన ఫలితాలు రాబట్టలేని 6 చిత్రాల్లో 3 సినిమాలు డెఫినెట్ గా సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఉండేవి. వాటిలో రామ కృష్ణ కృష్ణ, మున్నా, రామయ్య వస్తావయ్య ఉన్నాయి. వాటిపై కాస్త దృష్టి పెట్టి ఉంటే సక్సెస్ అయ్యేవనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది. రామయ్య వస్తావయ్య చిత్రం విషయానికి వస్తే టైం సరిగా లేకపోవడమే. రెబల్ సినిమా రిలీజ్ కాకముందు రామయ్య వస్తావయ్య కథ వేరు. ముందు ఒక కథ అనుకుని ఎన్టీఆర్, హరీష్ శంకర్, నేను సినిమా తీయాలనుకున్నాం. రెబల్ వచ్చిన తండ్రి మీద కొడుకు రివెంజ్ తీసుకోవడం బాగుండదు అనుకొని కథ మార్చేశాం. హరీష్ మళ్ళీ కథ మీద వర్క్ చేసి కొత్త కథ చెబితే సరే అనుకుని ముందుకెళ్లాం. ముందు అనుకున్న కథ ప్రకారం సినిమా తీస్తే ఆ సినిమా రిలీజ్ తర్వాత రెబల్ లాగా ఉందని రివ్యూలు వస్తాయని వెనకడుగు వేశాం. కథ మార్చడం వల్ల పెద్ద తప్పు చేశాం. రివ్యూలను పక్కన పెడితే ఆ సినిమా మంచి హిట్ సాధించేది. రామయ్య వస్తావయ్య సినిమా ఫ్లాప్ అందరికీ చెందుతుంది. రాముడు, కృష్ణుడు పేర్లతో వచ్చిన సినిమాలు నాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. రామ కృష్ణ కృష్ణ, రామయ్య వస్తావయ్య, కృష్ణాష్టమి సినిమాలు విజయం సాధించలేదు. సహజంగా మేము వెంకటేశ్వర స్వామి భక్తులం. మా బ్యానర్ కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. నేను ఉన్నాక రాముడు, కృష్ణుడు పేర్లు ఎందుకు పెట్టుకున్నావని వెంకటేశ్వర స్వామి కోపగించుకున్నాడేమో అని దిల్ రాజు చమత్కరించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.